సినిమా రిలీజ్ అయ్యే ముందు దూద్ కాసి అని బాగా పేరు విన్నానండి. అసలు దూద్ కాసి అంటే ఏంటి? ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి సినిమాకెళ్ళాను. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆసమ్ అండి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. అసలు హిమాలయస్‌కెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ సినిమా చూస్తే మనమే నిజంగా అక్కడికెళ్ళిపోయాం అనే ఫీల్ నాకు కలిగింది. సో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఇక్కడికొచ్చాను. అండ్ అసలు ఆ సినిమా చేస్తున్న ఆ టీమ్‌కి ఎలా అనిపించిందో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డైరెక్టర్ అండ్ హీరోస్ మనతోనే ఉన్నారు. చలో మరి ఎవడే సుబ్రహ్మణ్యం ఈ సినిమా గురించి బోల్డన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. గెట్ రెడీ. నాగారు అసలు సినిమా తీసింది మీరేనా? ముందెళ్ళే స్పాట్ పెట్టాడు మాకు. హలో. హలో. సుబ్బు ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతానికి. హాయ్ రిషి. నమస్తే. ఇంకా మీకు మీ పేర్లు మర్చిపోవాలి మీరు. ఇక ఈ పేర్ల నుంచే కంటిన్యూ అయిపోవాలి. ఎందుకంటే అలా ఆ ఇమేజ్ పెట్టేసుకున్నారు ఇంకా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఎవరి సుబ్రహ్మణ్యం చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ. సో మీ దగ్గరకు వచ్చే ముందు నేను నాగర్ దగ్గరికి వెళ్ళిపోతాను. నాగర్ అసలు సినిమా తీసింది మీరేనా? అసలు మీరు చూస్తుంటే నాగారు ఇంత సైలెంట్గా కామ్గా, నేను అసలు ఫస్ట్ చూడగానే అనుకున్నాను ఈయన డైరెక్టర్, ఈయన నా సినిమా తీసింది అనేసి. మీకే అని డౌట్ ఉంటే నాకే ఫస్ట్ చూసినప్పుడు. సో ఈ థాట్ ఎలా వచ్చింది? ఎవడి సుబ్రహ్మణ్యం అసలు ఆ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది? ఎవడి సుబ్రహ్మణ్యం ఒక్క థాట్ లాగా రాలేదు, చాలా ఐడియాస్. ఒక ఐడియా, మన లైఫ్ ఇంత కాంపిటేటివ్గా కాన్స్టెంట్లీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా వెళ్తుందని ఒక థాట్. జస్ట్ అంత మనం ఎంత గొప్ప అని సిటీలో ఏదో పెద్ద 20th ఫ్లోర్లో నిలబడి ఏదో అద్దాల మేడలో కింద చూసుకుంటే వేర్ సో గ్రేట్ అనుకునే ఒక థాట్. అలాంటి వాడు ఇప్పుడు మౌంటైన్స్కి వెళ్తే అప్పుడు నువ్వు నిజంగా ఎంత గ్రేటో నీకు తెలుస్తుందని ఒక థాట్. ట్రావెల్ అని ఒక థాట్, ఫ్రెండ్షిప్ అని ఒక థాట్, అన్ని థాట్స్. చాలా రోజులైంది అసలు ఫ్రెండ్షిప్కి సంబంధించి ఒక మంచి మూవీ రాలేదు. అందరూ ఒక ఆకలితో ఉన్న మనుషులా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఫుడ్ కావాలి అనేసి. సో ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు అండి. ఇది వెరీ నైస్ మూవీ. సో నాని చెప్పండి, మీకు అర్థం కాలేదంటున్నారు, మరి నాగి గారు మీ దగ్గరకు వచ్చారు, అసలు తనతో వర్క్ చేయాలి, తనకి ఇది ఫస్ట్ సినిమా. చూడగానే అలా ఉంది, మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి మైండ్లో. తను చూడగానే ఫస్ట్ ఎలాంటి ఆలోచన వచ్చింది? ఫస్ట్ టైం నాగి చూసినప్పుడు నాగి ఇదే ఆఫీస్లోనే ఫస్ట్ టైం వచ్చాడు. ఆ స్వప్న ఫోన్ చేసి చెప్పింది, చాలా అసలు బ్రహ్మాండమైన కదా, అసలు అద్దరిపోయింది, అసలు ఒక న్యూ యంగ్ టీమ్ అది బోల్డ్ బిల్డప్ ఇచ్చారు నాకు వచ్చే ముందు. ఈ బిల్డప్కి అస్సలు సింక్ లేదు వచ్చేటప్పటికి. అండ్ చాలా సింపుల్గా వచ్చాడు, హే హే అని చెప్పి వచ్చి కూర్చొని. సో మామూలుగా మన కథ ఏమో కథలు వింటానికి అలవాటు పడి ఉంటాను. ఒక స్టైల్ ఉంటుంది కథ చెప్పడానికి. నేను ఒకసారి కథ విందామా అని మామూలుగా మాట్లాడి వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే, సార్ ఓపెన్ చేస్తే టైటిల్స్ అది ఇది అండ్ దెన్ హీరో ఇంట్రడక్షన్ ఇలా ఏదో చెప్తారు కదా. వచ్చి ఇలా కూర్చున్నాడు. కూర్చొని కాసేపు ఆ గడ్డాన్ని ఆ జుట్టుని ఇలా పీక్కుంటున్నాడు. నాకేంటి ఏం చేయాలో అర్థం కానీ ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక నిమిషం తర్వాత సో బేసికలీ దిస్ ఇస్ అబౌట్ దిస్ గై కాల్డ్ సుబ్రహ్మణ్యం ఇలా స్టార్ట్ చేశాడు. అలవాటు పడిన ఒక ఫార్మాట్లో లేదు అసలు ఏది కూడా. మెల్లగా ఫస్ట్లో ఉన్న డౌట్లు ఏమున్నా సరే ఆ కథలోకి తీసుకెళ్ళిన వెంటనే ఆ ఐడియా కానీ బేసిక్ థాట్ కానీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఐ థాట్ బేసిక్గా బాడీ లాంగ్వేజ్లోనూ ఎపరెన్స్లోనూ నరేషన్లో అన్నింటిలోనూ ఒక తేడా ఉంది. ఆ డిఫరెన్స్ కనుక ఈ స్క్రిప్ట్కి ఆన్ స్క్రీన్ కనుక వస్తే ఇట్ విల్ బి రిఫ్రెషింగ్ ఫర్ తెలుగు సినిమా. సో ఆ రోజు కొంచెం ధైర్యం, చాలా రిస్కీ కాల్ అది, బట్ వి టుక్ దట్ కాల్. అండ్ టుడే అంటే ఇప్పుడు ఇంతమంది అప్రిషియేషన్, ఇంత రెస్పాన్స్ వస్తుందండి ప్రతి చోట. ఆల్మోస్ట్ ఫేస్బుక్లో ఇవన్నీ ప్రతి ఆల్టర్నేటివ్ స్టేటస్ మెసేజ్ ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే అప్పుడు తీసుకున్న ఆ ఛాన్స్ వల్లే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ ఛాన్స్. ఓ మనిషి, ఓ మహర్షి, కనిపించిందా ఉదయం? ఓ మనిషి, ఓ అన్వేషి, వెలుగేయిందా హృదయం? ఓకే, అంటే ఏంటి ఒక్కటి ఏదైనా నచ్చుతుంది, ఏదో సంథింగ్ స్పార్క్. సో తనలో ఏది నచ్చి మీరు ఈ ప్రాజెక్ట్? సిన్సియరిటీ. అంటే ఐ ఫెల్ట్ హీస్ వెరీ సిన్సియర్. అంటే
తను అనుకుంటుంది ఏంటి, నాకు పోర్ట్రే చేస్తుంది ఇది, ఈ రెండు వేరు వేరు విషయాలు, Okay. రెండు డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది నాకు ఈ విషయంలో అది లేదు. ఏదే నాకు 100% తెలుసు, అది నేను గ్యారంటీ ఇవ్వగలను, దట్ లోపల ఉన్నదే బయటకు వస్తుందని తెలుసు. ఫుల్ ట్రాన్స్పరెంట్, అంటే నాకు తెలియని నాగి లేడు లోపల. ఓకే నాకు ఎవరైతే కనపడుతున్నాడో అతనే నాగి. ఓకే కానీ ఆ సిన్సియరిటీ మనిషిలో ఉన్నప్పుడు అతని వర్క్లో కూడా కనపడుతుందని నమ్మాను. సో అదే జరిగింది చివరి. ఇక్కడ చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడు, కానీ అస్సలు థియేటర్స్లో మాత్రం అలా చూస్తూ ఉండిపోయారు మిమ్మల్ని. మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏంటి ఈ అబ్బాయి ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లా చేస్తున్నాడు, అద్దరిపోయేలా చేస్తున్నాడని ఫీమేల్ ఫాలోయింగ్ మాత్రం చాలా చాలా ఎక్కువైంది. అమ్మాయి అయ్యో ఉందా ఉందా అంట రావడం చూడు ఉందా అంత మీతో ఉందని తను తెలుసు, మరి టీవీ ఛానల్స్లో మీరు అండర్లైన్ చేయాలి కదా మ్యాటర్ని. ఉందా అని అడిగితే అప్పుడు మీరు చెప్తారు కదా సో దానికోసం ఇస్తారు కదా. యా ఉంది, అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉంది. ఇప్పుడు అందరూ అమ్మాయిలు మిమ్మల్ని చూస్తున్నారు. సో ఎలా అనిపించింది ఈ స్టోరీ చేసిన ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వాజ్ నాకు చాలా నర్వస్ ఎక్స్పీరియన్స్ ఉండే, ఎందుకంటే వాజ్ నానితో యాక్ట్ చేస్తున్నా, సినిమాలు చూసుకుంటూ వచ్చా, తర్వాత బిగ్ ఫిల్మ్, బిగ్ బ్యానర్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ నన్ను ఇంత పెద్ద ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నానని. బట్ వెన్ నాకు నాగి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నప్పుడు నాగి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ శేఖర్ గారికి. అప్పటి నుంచి ఒక మంచి సినిమా, ఆ సినిమా నాకు చేయాలనిపించిన సినిమా చేస్తాడని తెలుసు. నాకు ఈ మూవీ స్క్రిప్ట్ ఇవి ఏం చెప్పలేదు. ఐ వాజ్ డైయింగ్ టు వర్క్ విత్ హిమ్ ఎనీవేస్. ముందు కూడా ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ ఆస్కింగ్ ఫర్ ఎ స్క్రిప్ట్. ఐ డోంట్ నో నాగి గురించి ఎక్కువ తెలియదు, జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఒక యాక్టర్ ఆన్ సెట్ రిలేషన్షిప్ మాది. నేనేమనుకుంటుండే, నేనేమైనా త్వరగా ఏదైనా హీరో అయిపోయి ఎవరైనా హిట్ అయితే నాగికి బ్రేక్ ఇద్దాం అనే ఫీలింగ్లో ఉండే. కానీ చూస్తే హీఈస్ గివింగ్ మీ ఐరానికలీ, నాకు ఈ రోల్ ఇచ్చినప్పుడు నాగి చెప్పాడు, వన్స్ ఇన్ అ లైఫ్ టైం రోల్ రా, నువ్వు సరిగ్గా చేస్తే గుర్తుండిపోతావు, లేకపోతే Stressed out about the trek? Stressed? ఇలాగే ఉంటారండి అక్కడ కూడా సెట్స్లో కూడా ఇంతే అర్థమయ్యారా? అతను నాగి గారు అసలు ఏంటి అనేది ఏం అర్థం చేస్తున్నారు? నాన్నగారు మీరు నాగి గారు అంటే ఏం అర్థం చేస్తున్నారు? నాకు చాలా అర్థమైందండి. 40 రోజులు టార్చర్ తర్వాత అంటే ఇంకా లెట్స్ సే ఇప్పుడు మేము టైటానిక్ పడవ మీద ఉన్నాం అనుకోండి, అండ్ అది మునిగిపోతుంది. ఇప్పుడు అందరు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరిగెడుతూ నాకు ఇప్పుడు ఏం చేయాలన్నాం అనుకోండి, మునిగిపోతుంది. బట్ మనం ఏం పర్లేదు అలా ఉంటాడు. సో అంటే ఈలోపు మనం ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళిపోతాం, ఇంకా ఏం సౌండ్ లేదని మనకే లోపలికి. అంటే ఇలాంటి సినిమా చేయడానికి ఐ థింక్ దట్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్. అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఇంకెప్పటికీ చెప్పలేం. సో అతను దాని సైలెన్స్ ఎన్నుకున్నాడు దాని ఆన్సర్ కింద. అది ఐ థింక్ మేమందరం చాలా కష్టాలు పడినా ఈ సినిమా పూర్తవడానికి కారణం ఆ సైలెన్సే. లైక్ ఫినిష్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకురాగలిగాం అంటే అలాంటి కష్టమైన కండిషన్స్లో, అంత ఘోరమైన వెదర్ కండిషన్స్లో ఒక 35 మంది టీం వెళ్ళి అంత కష్టపడి సినిమా కంప్లీట్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి వెనక్కి వచ్చామంటే ఏదైతే రూట్ ఏరుకున్నాడో దీన్ని హ్యాండిల్ చేయడానికి అది పర్ఫెక్ట్. ఇప్పుడు అనిపిస్తుంది. Stressed out about the trek? Stressed? సో నాగి గారు ఈ సబ్జెక్ట్ అనుకున్నారు, అదొక ఫ్రెండ్షిప్ మూవీ, ఎందుకంటే చాలా సినిమాలు వచ్చాయి తెలుగులో, బట్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎవరు టచ్ చేయలేదు, ఈ లైన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేదు. సో ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుందా, లేకపోతే ఎలా వచ్చిందంటే మీరు బాగా బుక్స్ చదువుతారా ఏంటి? బుక్స్ కూడా కాదు, కొంచెం ట్రావెల్ చేస్తాను. బాగా ట్రావెల్ చేస్తాను అంటే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేస్తుంటాను. ఓకే. కానీ సినిమా ఎప్పటి నుంచో రాసుకుంది అయితే కాదు, వేరే ప్రాజెక్ట్ కొంచెం ఆ స్క్రిప్ట్ వర్క్
అది టూ అండ్ ఫ్రో అయ్యి అది కొంచెం హాల్ట్ అవుతుంటే తొందరగా ఇది ఒక సినిమా తీసేయచ్చు. సో తొందరలోనే ఇలాంటి సినిమా వచ్చిందంటే ఇంకా ఆలోచిస్తే మీలో నుంచి ఎలాంటి సినిమా వస్తుందో. నాకు కూడా బట్ ఆనెస్ట్లీ జస్ట్ ఒక ట్రిప్ సమ్మర్ ఉండే ఆల్మోస్ట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ మే యాక్చువల్లీ. ఎండలు బాగా దంచేస్తున్నాయి, ఇప్పుడు ఏదైనా నేపాల్కి వెళ్ళి ఒక సినిమా తీద్దామేమో కొండలు మీరు అనుకొని స్టార్ట్ నేపాల్కి చేశాను. అలా వెళ్ళాలి స్టార్ట్ అనేసి మీకు నేపాల్కి వెళ్ళాలనిపించింది. ఒక చిన్న బ్యాచ్ జస్ట్ మా సినిమా సమ్మర్లో ప్లాన్ చేసి వింటర్లో తీసుకెళ్ళాం. అంటే ఫ్రెండ్షిప్ అని ఒక్క టాపిక్ కాదంటే ఒక ఎవరైనా స్టోరీలో ఉన్న ఒక మనిషి లైఫ్లో ఒక ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండదు. అన్ని యాంగిల్స్ జస్ట్ ఎంత న్యాచురల్గా చేయొచ్చు అని ట్రై చేస్తాను బేసిక్గా కామెడీగా. Beautiful జిందగీ ఒకటే ఉందిగా ఈ క్షణం